పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళని మర్చిపోయారా? వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఆఖరికి అన్న చెల్లో అక్క తమ్ముడో ఎవరికి తెలీదు, వీళ్ళిద్దరిని మర్చిపోయారా? ఈ క్యాండిడేట్ రోజా మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మీరు బాగా డబ్బులు ఉన్నారు కదా, మీకు నగరిలో ఇల్లుంది, దాని తర్వాత చెన్నైలో ఇల్లుంది, హైదరాబాద్లో ఇల్లుంది, మావిగన్లో కట్టుకుంటారా లేకపోతే అమరావతిలో కట్టుకుంటారా అని అడిగాడు. నాకు అంత డబ్బులు అద్దె తీసుకుంటాను, అయినా రెండు ఒకటే కదా అంట. తిను చాలు ఆ పార్టీని కోకటి వేళతో కదిలించడానికి. రెండు ఒకటే అయినప్పుడు ఈ బోడి మావిగన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి జనాల ముందు ప్రెస్ టైం అవ్వనండి, లేకపోతే చూసే వాళ్ళ టైం అవ్వనండి, లేకపోతే రాష్ట్రంలో ఒక అలజడి చేయడానికి కానివ్వండి, డైవర్షన్ పాలిటిక్స్ కవరండి. ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు? నిటారుగా హెలికాప్టర్ ఎక్కలేడు, మెట్లు వేసుకుని ఎక్కాల్సిన పరిస్థితిలో ఉంటుంది. తనంట మావిగన్ క్రియేట్ చేస్తాడంట. ఆ మావిగన్ ఏం లేదు, రెండు ఒకటే అంట. ఇలా పార్టీలో వాళ్ళే అతని గౌరవించకపోతే వీళ్ళు వెళ్ళిపోయి కూటమిలో ఉన్న వాళ్ళని విడదీసేసి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. ఎవరన్నా నమ్ముతారా? అసలు ఇప్పటిదాకా వీళ్ళిద్దరి పైన గవర్నమెంట్ ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? నేను నిజంగా అడుగుతున్నా ఈ క్వశ్చన్. ఆడుదాం ఆంధ్ర కేసులో 70 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి గొల్లుమన్నాయి పేపర్లన్నీ. 70 కోట్లు జగనన్నయ్య పథకం కింద ఓట్లేసే ప్రతి ఒక్కడికి తీసుకొచ్చేసి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 18 ఏళ్ళు దాటక ముందే, 18 ఏళ్ళు దాటితేనే సబ్ జూనియర్స్ కింద అనౌన్స్ చేసి వాళ్ళకు ఓటు హక్కు వచ్చేటప్పుడు సంవత్సరం ముందు ప్రవేశపెట్టి ఇండైరెక్ట్గా క్యాష్ రూపేణ ఓటుకు పంచిన ఈ క్యాండిడేట్ని, దాంట్లో కూడా 70 కోట్ల అవకతవక జరిగిన ఈ క్యాండిడేట్ని అసలు కూటమి ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? అసలు మీ బాధ ఏంటి కూటమి ప్రభుత్వం నాకు అర్థం కావట్లా. ఇక్కడ ప్రజల డబ్బు దుర్వినియోగం అయిందన్న విషయం మర్చిపోతున్నారా? సరే, మర్చిపోతారు. మొన్న ఇంటర్వ్యూలో అంటుంది ఎక్కడో ఒక మూల పడుకున్నాడంట పవన్ కళ్యాణ్. పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? ఈ మాట్లాడతారండి డిప్యూటీ సీఎం గారి గురించి? ఓ మూల పడుకున్నట్టు కనిపిస్తుందా నీకు? నుంచుంటే ఫుల్ ఫిగర్ వచ్చింది ఆయనకి. 21 ప్లేసెస్లో 21 ప్లేసెస్ గెలిచాడు ఆయన. ఇప్పటిదాకా అంత ఫుల్ మెజారిటీ ఏ పార్టీకి రాలేదు నుంచున్న చోటల్లా. ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళు దేన్ని ఆకాంక్షిస్తున్నారో ఆ లెక్కన ఆలోచించి కూటమిలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అన్న దుష్టశక్తిని తీసి పక్కన పెట్టడానికి అవిరామంగా కష్టపడ్డాడు. అసలు ఒక పార్టీ ఇంకో పార్టీతో కలవాలంటే ఎన్ని అండర్స్టాండింగ్స్ ఉండాలి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఐడెంటిటీని సాక్రిఫైస్ చేయాలి. అది టీడీపీ అయినా జనసేన అయినా వాళ్ళ ఐడెంటిటీస్ వాళ్ళ స్థానాన్ని సాక్రిఫైస్ చేసుకుని మళ్ళీ దీంట్లో మూడో పార్టీ బీజేపీని కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇన్వైట్ చేసి వాళ్ళకి స్థానాలు ఇచ్చి గెలిపించుకుని ఉమ్మడి ప్రచారం చేసి రాష్ట్రంలో ఈరోజు ఒక స్టేబుల్ గవర్నమెంట్ తీసుకురావటం ఎంత కష్టమో తెలుసా? అసలు మీ 5 ఏళ్ల టెన్యూర్లో నీలాంటి వాళ్ళే మిగతా మంత్రులుగా తయారయ్యి నీ పక్కన కొడాలి నాని ఉన్నాడు, వస్తున్నా నాగండి. పక్క రాష్ట్రంలో విజయ్ని చూసి నేర్చుకోవాలా? పక్క రాష్ట్రంలో విజయ్కి మీ అన్న సపోర్ట్ ఇవ్వడం వల్ల గెలిచాడా? ఒక్కసారన్న విజయ్ జగన్మోహన్ రెడ్డి పేరెత్తాడా? నేను అతను చూసి నేర్చుకున్నాను, అతను చూసి సంస్కారవంతంగా తయారాను, అతను చూసి నాకు జనాలు ఓట్లేశారు, ఆంధ్రప్రదేశ్కి బార్డరింగ్ స్టేట్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఫోటో తన ఓటు దిశ మారిపోయింది. స్టాలిన్ ఎందుకు మరి అలా కూర్చున్నాడు? ఒక్క ఫోటో ఇచ్చాడు జగన్ ఇక్కడ అంతే, పొరపాటున ఆ పెళ్లికి వెళ్ళినందుకు. దాంట్లో కూడా ఒక మీనింగ్ ఉందండోయ్. ఆ పెళ్లికి వెళ్ళిన దాంట్లో అనిల్ రెడ్డి అండ్ కో కొంతమంది విజయ్కి ఈరోజు సహకారం అందించినాడు. సహకారం అంటే ఏ సహకారం? ఫైనాన్షియల్ సహకారం. దానిపైన ఇంకొక ఎపిసోడ్ చేస్తా మీకు. కానీ దాని తప్ప ఆ సో కాల్డ్ అనిల్ రెడ్డి ఎక్సెట్రా పేర్లు తప్ప జగన్మోహన్ రెడ్డితో ఇతనికి ఏ లావాదేవీ లేదు. కానీ స్టాలిన్తో ఫోటోలు ఏం కర్మ, వీడియోల మీద వీడియోలు ఉన్నాయి, పుంకాలుగా వీడియోలు ఉన్నాయి. ఏమైంది స్టాలిన్ పరిస్థితి? ఇది అన్న కెపాసిటీ. అసలు రాష్ట్రం దాటి పక్కకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఫేస్ ఎవరో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు అనుకుంటువా మొత్తం ప్రపంచం అంతా తెలియడానికి? జగన్మోహన్ రెడ్డి ఇనవే యాక్చువల్గా కుంభకోణాలు, లిక్కర్ స్కామ్లు ఇవన్నీ కూడా ఒక కేస్ స్టడీ అయింది, అలా తెలుసు అంతే తప్ప ఇంకెలా తెలుసు? ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలుసు? ఈమెను అరెస్ట్ చేయకుండా కూర్చుంటారు, ఇంకా ఏమితో మాట్లాడిపించుకుంటూ ఉంటారు. ఇదేంటో నాకు అర్థం కాదు. రెండోది కొడాలి నాని. లిటరలీ మొన్న అక్కడ బీహార్ చీఫ్ మినిస్టర్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో గుట్కా వేసుకుంటున్న వీడియో వచ్చింది. అది కూడా ఇక్కడ
అతను గుట్కా తింటుంటే ఏంటి వీళ్ళ ముఖ్యమంత్రులు అని చెప్పి సామ్రాట్ చౌదరి గురించి వీడియో సెన్సేషన్ అయింది. ఇతనైతే 24 గంటలు గుట్కా నవ్వులుతూనే ఉంటాడు. ఉపాధి హామీ పథకం కింద కుంభకోణాలు చేస్తాడు. జగనన్న ఇళ్ల కాలనీలే ఉపాధి హామీ పథకం పెద్ద కేసు. క్యాసినోలు, భోగమేళం డాన్సులు, పేకాట శిబిరాలు, ఎన్ని దాష్టికాలు ఉన్నాయో అన్ని దాష్టికాలు చేస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ కూటమిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని అనరాని మాట్లాడినాడు. అది కూడా ఒక కేసు పడిందండోయ్ విజయనగరంలో, సబ్జెక్ట్ టు కరెక్షన్. దానిపైన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని బయట తిరుగుతూ ఉన్నాడు. ఇతను జగన్మోహన్ రెడ్డి దయవల్లే విజయ్ గెలిచాడన్న ఫ్లెక్సీ కూడా ఇతను కాన్స్టిట్యున్సీలో వెలిసింది. వెనక వాళ్ళ కొడాలని, ముందు జగన్ అన్న, దాని తర్వాత విజయ్ అన్న, ఇలా ఫోటోలు పెట్టుకుని కాన్స్టిట్యున్సీలో ఒక ఊఫ్ క్రియేట్ చేయాలని. పక్క రాష్ట్రంలో గెలుపుని తీసుకొచ్చి మీరు వంకలు దుద్దుకుంటున్నారు, కానీ ఈ రాష్ట్రంలో మీకున్న భవిష్యత్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? జస్ట్ జోకర్ ఎలిమెంట్స్ తయారయ్యారు ప్రతి ఒక్కళ్ళు. ఒక్కళ్ళన్నా సీరియస్ పొలిటీషియన్ లాగా ఆలోచించారా? అతను చూడండి, సిగ్గు తెచ్చుకోండి నిజంగా. పక్క రాష్ట్రంలో విజయం చూసి ముందు మీరు ఇలా మాట్లాడే ముందు సిగ్గు తెచ్చుకోండి. పార్టీ పెట్టిన 2 ఏళ్లకే సీఎం అయిపోయాడు. ఈరోజు రాజకీయం అనేది పర్ఫెక్ట్గా తన బ్లడ్లో లైన్లో ఉన్నట్టు రియాక్ట్ అయిపోతున్నాడు ప్రతిదానికి. ఎంతమందితో పొత్తులు కావాలో అంతమందితో పొత్తులు పెట్టుకుని సాఫీగా సెక్యులర్ గవర్నమెంట్ తీసుకెళ్తా అన్నాడు. మీరు వచ్చారు, గవర్నమెంట్ పెట్టారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ ఓపెన్గా అంటున్నాను, జోసెఫ్ విజయ్ ఇస్ ఎ క్రిస్టియన్, మదర్ ఇస్ ఎ బ్రాహ్మిన్ కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ క్రిస్టియన్. సెక్యులర్ గవర్నమెంట్ ఎక్కడైనా తీసుకొచ్చారా మీరు? ఎప్పుడన్నా అక్కసారన్నా హిందువుల గుళ్ళు రథం తగలబడిపోతూ ఉంటుంది, రాముల వారి విగ్రహం పైన తలే ఉండదు. ఇంకా ఈ కొడాలని అంటాడు కూర్చుని హిందూ అయి ఉండి కూడా మనం ఏదో ఇంకా తప్పు మాట్లాడుతున్నాం, ఇంకా ఎక్కువ మాట్లాడాలి యాంటీ హిందూగా అన్నట్టు. రథం తగలబడిపోతే ఏమైంది, ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకెళ్ళిపోతే ఏమైంది, దాంతో మేళ్ళ మిత్తులు కడతారని చెప్పి ఈక్వేట్ చేసిన క్యాండిడేట్. మీకు పక్క రాష్ట్రంలో ఉన్న విజయ్ సెక్యులర్ గవర్నమెంట్ గురించి మీరు వెళ్ళి ఓట్లు అడిగారంట. మీకున్న బ్యాడ్ నేమ్కి అతను ఓడిపోలేదు, అది సంతోషించండి. ఇంకా రోజా చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. కొడాలి నాని అంటే అరెస్ట్ ఎందుకు అవట్లేదు నాకు అర్థం కావట్లేదండి. అంటే నిజంగా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు మేమందరం చాలా ఇన్స్పైర్ అయ్యాం. కొడాలి నానిని రోడ్డు పైన కడ్రాయర్ పైన పరిగెట్టిస్తా అన్నాడు ఆయన. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. చెప్పడానికి సినిమాటిక్ డైలాగ్, రియల్ ఎఫెక్ట్ లోకి వచ్చినప్పటికి అరెస్ట్ మాత్రమే జరుగుద్ది, అందరికీ తెలుస్తుంది. అండ్ వి ట్రస్ట్ హిమ్. లోకేష్ గారు చాలా అరాచకాలు జరిగినాయి ఇతని టెన్యూర్లో, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు, సొసైటీకి తెలుసు. కానీ ఇతను అరెస్ట్ అవ్వడు ఏంటి? ఇతను ఏమన్నా జగన్మోహన్ రెడ్డి తిప్పు కొడితే కొడాలి నాని. దాని తర్వాత రోజా మహిళ అని ఒక సింపతి లైన్ పెట్టుకుని తప్ప ఇంతకాలం నేను అరెస్ట్ చేయకుండా నిన్ను వదిలేశారు చూడు, అది నిజంగా ఈ కూటమి ప్రభుత్వం తప్పు. అది నువ్వు చోట గెలవు, అది పక్కన పెట్టు. నగరిలో నీకైతే సీట్ రాదు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు. ఇక ఎన్ని మెట్లు వేసుకుని ఎక్కుతాడులే, ఇంకా గెలవటానికి కష్టం. కానీ అసలు రోజాని మహిళ అనే ట్యాగ్ లైన్ తీసి పురుషులకు మహిళకు సమాంతర న్యాయం అని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఈ సాఫ్ట్ యాంగిల్స్ పక్కన పెట్టి రోజాని అరెస్ట్ చేస్తే వీళ్ళకి కొంచెం వాగుడు తగ్గుతుంది. మమ్మల్ని ఏం చేస్తారులే, కూటమి ప్రభుత్వం ఉన్న మమ్మల్ని ఏం చేస్తలే, పక్కనున్న డిప్యూటీ సీఎం మూల పడుకున్నాడు, అతనితో లాక్కొస్తున్నారు, పీక్ తన్నారు జనాలు. ఎవరిని తన్నారు? ఏం మాట్లాడుతుంది దీన్ని కూర్చుని? ఈరోజు పబ్లిక్గా ఎయిర్ అయిపోతున్నాయి ఇంటర్వ్యూస్, దాంట్లో తన్నారు డిప్యూటీ సీఎంని పట్టుకుని అనేసి. అసలు మీరు పీకిందేం లేదంటే అసలు నిజంగా గ్రోత్ ఎంత ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు ప్రతి ఒక్కళ్ళు కన్నెత్తి చూస్తుంటే ఇలా నిజంగా ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకల మీద ఈయన ఎందుకు అరెస్ట్ చేయరు? పుట్టసైడ్ జెండర్ అండ్ గుట్కా తినే కొడాలని అరెస్ట్ చేయడానికి రావు కాలం మంచి రోజులు అవసరం అండి? వర్షాకాలంలో పెడతారా జైల్లో, లేకపోతే చలికాలంలో పెడతారా? ఈరోజు జనసేన అవనండి, టీడీపీ అవనండి, ప్రతి ఒక్క ఓటు వేసిన వాళ్ళు వీళ్ళ అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిసారి ఒకటి రావటం, డీవియేట్ అయిపోవటం, మర్చిపోవటం. వీళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప సరిగ్గా న్యాయం జరగదు. ఎందుకంటే ప్రజాధన దుర్వినియోగం జరిగింది. ఫస్ట్ మేజర్ పాయింట్ ఇక్కడ మాట్లాడాల్సింది. వీళ్ళందరికీ రిచ్ అయిపోతూ ఉంటారు, ప్రజలు మాత్రం ఉపాధి హామీ పథకాల్లో ఇతను లూటీ చేసుకున్న డబ్బులు ఇలా చూస్తూ ఉంటారు. డెత్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తాడు, అయినా కూడా పట్టించుకోరు. ఈమెయితే ఆడుదాం ఆంధ్ర దెబ్బకి ఏపీని ఆడేసి కూర్చున్నా మనం ఏం చేయట్లేదు. ఇంకా ఫర్దర్గా వచ్చి శుభ్రంగా బ్యాట్ బాల్ పుచ్చుకుని మన పేర్లు పెట్టుకుని ఆడేస్తుంది. అయినా మనం స్పందించవా? ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం అంటే కుదరదండి. ఒక పాత వాసనలు ఉన్నాళ్ళు ఎక్కడ వాళ్ళ వాసనలు వదలకుండా ఇంకా అదే రీతిలో వాళ్ళ నోటికి పని చెప్తున్నప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్.
ఉమెన్ అయితే ఏంటి, మెన్ అయితే ఏంటి? ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేయలా భారతిరెడ్డి నందుకు? మగవాళ్ళకి ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఒక న్యాయమా? తిన్న అరెస్ట్ చేయరా? తిన్న అసలే పట్టించుకోరా? అనే మాటలకు పట్టించుకోవట్లేదు. సరే, చేసిన అక్రమాలకి ఇంకేముంది? విజిలెన్స్ డిపార్ట్మెంట్ పేపర్లు ఇచ్చేసింది, 3000 పేజీల నివేదిక, 600 మందికి పైగా ఇన్వెస్టిగేషన్, మొత్తం తేలిపోయింది. బైరెడ్డి, సిద్ధార్థ్ రెడ్డి, రోజా, సెల్వమణి అన్నారు. నేనేమో నిజంగా అరెస్ట్ అనుకుని నేను వేశాను. లేదు, ఇలా వెళ్తూ ఉంటే ఇది మంచితనం అనిపించుకోదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ సబ్సైడ్ అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇనుమును కూడా నానేసే అంత కెపాసిటీ ఉంది, అంత పేషెన్స్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పేషెన్స్. మీరు భరించవచ్చు సార్, కానీ మేము భరించలేకపోతున్నాం. తగు చర్యలు తీసుకోవాలన్న వీడియోతో రిక్వెస్ట్ చేస్తూ, మీ అందరి ఒపీనియన్ ఏంటి? వీళ్ళని అరెస్ట్ చేయకపోవటం ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే నిరాశ కార్యకర్తలకి రాదా, వస్తుందా? మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.